బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. సోషల్ మీడియాలో త్రిష అండ్ విజయ్ డేటింగ్లో ఉన్నారని ప్రూఫ్స్తో సహా ఆధారాలు కొన్ని బయటకొచ్చాయి. ఆ ఆధారాలు ఒకసారి చూడండి. ట్విట్టర్లో శృతి అనే ఈ ఐడి అమ్మాయి వాటిని పట్టుకొని బయటపెట్టింది. అలాగే ఇలా ట్వీట్ కూడా వేసింది. వన్ థింగ్ ఐ అడ్మైర్ అబౌట్ కమల్ హాసన్ ఈజ్ హిస్ గట్స్ టు రివీల్ హిస్ రిలేషన్షిప్ స్టేటస్ టు ద పబ్లిక్. ఈజ్ నాట్ అఫ్రైడ్ ఇట్ విల్ ఎఫెక్ట్ హిస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అన్లైక్ సమ్ అదర్ బిగ్ స్టార్స్. Unlike some other big stars who had their divorce for 4 years, heroes should have guts in real life, not just on screen అని ఇలా ట్వీట్ వేసి ఆ తర్వాత ఆ ప్రూఫ్స్ కూడా బయటపెట్టింది. ఒకసారి ఆ ప్రూఫ్స్ ఏంటో చూడండి. ఇక్కడ విజయ్ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు తీసిన ఫోటో చూడండి అండ్ అలాగే అతని షూస్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఆ షూస్ చూడండి. ఇదే ఆ షూ, బాగా చూడండి. సేమ్ ఫోటో ఇక్కడ చూడండి. ఇక్కడ త్రిష దగ్గర కాలు పెట్టుకొని తీసిన ఫోటోనే. ఆ ఫోటోలో ఉన్న షూ, ఇందాక మనం చూసిన షూ రెండు ఒకటే. అండ్ ఎయిర్పోర్ట్లో వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఈ సీసీటీవీ ఫుటేజ్, ఈ ఫోటో చూడండి. అయితే రీసెంట్గా అంటే నిన్ననే 1 డే బ్యాక్ తన ఇన్స్టాగ్రామ్లో విజయ్తో కలిసిన ఈ ఫోటోని లిఫ్ట్లో దిగారు. ఈ ఫోటో ఆ ఫోటోని పోస్ట్ చేసింది. పోస్ట్ చేయడంలో పెద్ద ప్రత్యేకత ఏం లేదు, బట్ తను ఈ పోస్ట్కి ఒక సాంగ్ యాడ్ చేసింది. అదే బిల్లీ ఐలిష్ యొక్క బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ అని. ఈ సాంగ్కి చాలా మీనింగ్ ఉంది. ఒకసారి ఆ సాంగ్ యొక్క లిరిక్స్ చూడండి. Want you to stay till I'm in the grave, till I rot away, dead and buried, till I'm in the casket you carry. If you go, I'm going to, cause it was always you alright. And మళ్ళీ కింద లిరిక్స్ చూడండి. I love you till the day that I die, till the day that I die, till the light leaves my eyes, till the day that I die. అంటే ఇది ఒక లవ్ని, ఇద్దరు ప్రేమికుల మధ్య బాండ్ని, లవ్ని ఎక్స్ప్లోర్ చేసే సాంగ్ అనమాట. ఈ భూమి మీద ఇన్ని లక్షల కోట్ల సాంగ్స్ ఉండగా త్రిష ఈ సాంగ్ ఎందుకు పెట్టింది? ఇంత మీనింగ్ ఉన్న సాంగ్. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఫీలింగ్స్ని కన్వే చేసే సాంగ్ ఎందుకు పెట్టింది అని చాలా మందికి అనుమానం వస్తుంది. అయితే విజయ్ ఈజ్ ఆల్రెడీ మ్యారీడ్. తనకు ఒక వైఫ్ ఉంది. ఒక 21 years ఓల్డ్ ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతనే మీరు ఈ ఫోటోలో చూస్తున్న పర్సన్. అతని పేరు జేసన్ సంజయ్. మరేంటో మరి ఇది ఫ్యూచర్లో ట్రూ అవుద్దో ఫాల్స్ అవుద్దో చూడాలి. బట్ నాకు మాత్రం చాలా షాకింగ్గా ఉంది. ఇంత పెద్ద ఇమేజ్, రెప్యుటేషన్, ఒక గుడ్ మ్యాన్, ఒక ఫ్యామిలీ మ్యాన్ టైప్ ఇమేజ్ ఉన్న వ్యక్తి సడన్గా ఇలా ఒక ఎఫ్ఐఆర్ రూమర్ వచ్చేసరికి ఏంటి మన కంట్లకు కనపడేది ఒకటి, దాని వెనక జరిగేది ఒకటా అని ఒక షాకింగ్లో ఉన్నా నేనైతే. ఇలాంటి స్టార్స్ని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. సోషల్ మీడియాలో అయితే కపుల్స్ గోల్స్గా చెప్పి హీరోల వైఫ్ అండ్ హస్బెండ్ ఫోటోలను పెట్టి కపుల్స్ గోల్స్ అని ట్వీట్లు కూడా వేస్తారు. బట్ వీళ్ళే ఇలా చేసే యువతకి కంప్లీట్గా మ్యారేజ్ పైన నమ్మకం పోతుంది. బట్ ఐఎమ్ స్టిల్ ఇన్ షాక్. అసలు విజయ్ లాంటి ఒక హీరోకి ఎఫ్ఐఆర్ ఉంటుందా అనే విషయం గురించి ఆలోచిస్తేనే. మరి చూద్దాం ఫ్యూచర్లో ఇది ఏమవుతుందో.